రాజోలు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఒక భావోద్వేగ సంఘటనకు వేదికైంది. ఈ గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామానికి చెందిన మొల్గేటి కనకదుర్గ అనే దివ్యాంగురాలు తన కష్టాలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. జనసందోహంలో ఉన్న ఆమెను గమనించిన మంత్రిగారు స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. 76% వైకల్యంతో బాధపడుతూ వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ భారమై తన విద్యార్హతకు తగ్గ ఉద్యోగం లేక ఆమె పడుతున్న వేదనను మంత్రిగారు నిశితంగా ఆలకించారు. కనకదుర్గ కష్టాలను విని చెలించిపోయిన మంత్రి సుభాష్ గారు తక్షణమే ఆమెకు భరోసా ఇచ్చారు. రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాటికి ఆమె సమస్యను పరిష్కరించి ఉద్యోగం కల్పిస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు. ఒక ఆడబిడ్డ కన్నీటిని తుడుస్తూ ఆయన ఇచ్చిన ఈ మాట అక్కడున్న వేలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకుంది. నా కష్టం తీరుతుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. మంత్రిగారు నాకిచ్చిన ధైర్యం, చూపిన ఆదరణ నా జీవితాన్నే మారుస్తుందని నమ్ముతున్నాను. ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, నాలాంటి నిరుపేదలకు కొండంత అండ అంటూ కనకదుర్గ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజా సమస్యల పట్ల ఇంతటి వేగంగా మానవీయ కోణంలో స్పందించిన మంత్రిగారి తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కష్టాల్లో ఉన్నవారికి మేమున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వడంలో సుభాష్ గారు ఎప్పుడూ ముందే ఉంటారని స్థానికులు కొనియాడారు.